హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయతో బిర్యానీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని మనం బియ్యం వేసుకోవాలండి. బియ్యాన్ని నానబెట్టుకోవాలి కదా, దానికోసము 3 కప్పుల రైస్ తీసుకొని ఒక 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. 3-4 సార్లు కడుక్కొనేసి నీళ్లు పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. రైస్ నానాలి కదా, దానికోసము. రైస్లో వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ నానుతుంది. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో కొన్ని ఎండు కొబ్బరి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే లవంగాలు వేసుకోవాలి. ఒక ఇలాచీ వేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక అనాస పువ్వు వేసుకోవాలి. అలాగే గసగసాలు కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వంకాయలు తీసుకోవాలండి. గుత్తి వంకాయలు నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. బాగా కడిగేసుకొని ఇట్లా 4గా కట్ చేసుకోవాలి. వంకాయల్ని పూర్తిగా కట్ చేయకూడదండి. ఇట్లా 4గా కట్ చేసుకోవాలి. పుచ్చలు ఏమైనా ఉంటే చూసుకొని తీసేసుకోండి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ని ఈ వంకాయలలో వేసుకోవాలి. కొంచెం కొంచెం స్టఫ్ తీసుకొని వేసుకోవాలండి. ఇలా అన్ని వంకాయలలో వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలా వేసుకోవాలండి. నేను అన్నీ వేసుకున్నాను. నాకైతే ఇంత స్టఫ్ మిగిలింది. ఈ మిగిలిన స్టఫ్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు ఆ స్టఫ్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఒక 2-3 ఆనియన్స్ని ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. స్లైసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి. వంకాయలని బాగా కలుపుకోవాలి. వంకాయలు బాగా కలిపేసుకోవాలండి. మెత్తగా మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి వంకాయలు. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పెరుగు మిశ్రమం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కూడా బాగా మెత్తగా కుక్ అయిపోవాలండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలండి. హాఫ్ లెమన్ని ఇట్లా జ్యూస్ పిండేసుకోవాలి. అలాగే రైస్ కుక్ చేసుకోవడం కోసము ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో వాటర్ వేసుకొని కొన్ని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. సాజీర కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే బాస్మతి రైస్ విరిగిపోతుంది. అది ఉడికేలోపు మనం ఏ పాట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. రైస్ వచ్చేసి 80% కుక్ అవ్వాలండి. చూసారు కదా, ఒక మెతుకు తీసుకొని ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది, ఎక్కడో కొంచెం పలుకుంటుంది. అప్పుడు స్టవ్ ఆపేయాలి. ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసుకోవాలి రైసు. నేనైతే 2 లేయర్గా వేసుకుంటున్నాను. ఇలా ఒక లేయర్ రైస్ వేసుకొని ఇంకొక లేయర్ వచ్చేసి కర్రీ వేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని వేసుకోవాలండి. ఇలా కర్రీ మొత్తాన్ని వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకోవాలి. ఇలా లేయర్ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేసేసుకోవాలండి. అలాగే పచ్చి పాలల్లో కొంచెం పసుపు వేసుకొని ఇలా నేను కలుపుకొని వేసుకుంటున్నాను కలర్ కోసము. అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద ఫస్ట్ ఒక పెంక పెట్టుకోండి. పెంక పెట్టేసుకొని మనం బిర్యానీ గిన్నె వేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టాలండి. మీడియం ఫ్లేమ్ మీదనేమో ఒక 5 నిమిషాలు 7-8 నిమిషాలు పెట్టుకోండి. రైస్ బాగా కుక్ అవుతుంది. చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిందో, చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా చాలా బాగా వస్తుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ.